రైట్. మంచి పాయింట్ తీసుకున్నాం సార్. సో, ఇప్పుడు చాలా మందిలో పిల్లల్లో ఎక్కువ శాతం అసలు పేరెంట్స్‌కి కూడా తెలియని సెట్టింగ్స్ కానీ, ఇవి గానీ పిల్లలు ఈజీగా దాన్ని చేసేస్తున్నారు. అంటే పిల్లలకు ఓ విధంగా ఫోన్ ఇవ్వడం మంచిది అని కొన్ని విషయాలు చెప్తున్నాయి. దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కొన్ని విధాలుగా చెప్తున్నాయి. అంటే దేన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అసలు? అంటే మనకి ఇదివరకు జెనెటికల్‌గా చూసుకున్నట్లయితే పూర్వంలో ఇన్ని గ్యాడ్జెట్స్ లేవు. ఇంత ఎఫెక్ట్ లేదు. రేడియేషన్ ఎఫెక్ట్ లేదు. అవును. అప్పుడేంటంటే అందరూ హెల్తీగా ఉన్నాం. హ్మ్. భగవంతుడిచ్చిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా అండి? మోడిఫికేషన్. హ్మ్. ప్రతిదీ మాక్‌టైల్స్ వచ్చినాయి. ఇదివరకు జస్ట్ సాఫ్ట్ డ్రింక్ తీసుకునే వాళ్ళు కూడా మాక్‌టైల్‌కి సంస్కృతి అనేది వచ్చింది. అవును. ప్రతిదీ కాక్టైల్, మాక్టైల్ ఇవన్నీ పెరిగినాయి. సో, తద్వారా ఆలోచన విధానం మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా మన ఆలోచన మారిపోతూ ఉంటది. తీసుకునే ఫుడ్ ప్రేరేపిస్తది కొన్ని హార్మోన్స్‌ని. ఓకే. విటమిన్ ఇ డెఫిషియన్సీ మెలటోనిన్‌ని క్షీణింపజేస్తది. ఆటోమేటిక్‌గా ఏమవుతది? గ్రే హెయిర్ తెల్ల జుట్టు వస్తది. ఓకే. హెయిర్ ఫాలింగ్, నిద్రలేమి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఇదే రీజన్ అవుతుంది. ఓకే. సో, ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి దానికి హార్మోనల్ ఇంబాలెన్స్, డిజార్డర్స్ రావడానికి గల కారణం ఇది అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడున్న జనరేషన్ వినపోవడానికి కూడా కారణం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఎబిలిటీస్ ఏదైతే లాజికల్ సెన్స్ ఉంటుందో తెలివితేటలు ప్రీపాంటల్ కార్టెక్స్ ద్వారా మనకి తెలివితేటలు అభివృద్ధి చెందుతాం. ఓకే. ఏ వ్యక్తి అయినా తెలివైనోడనంటే ప్రీపాంటల్ కార్టెక్స్ దాని యొక్క పర్సంటేజ్ చాలా బాగుందని అర్థం. ఓకే. ఈ ప్రీపాంటల్ కార్టెక్స్ ఎప్పుడైతే దీని ఎబిలిటీ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే బుద్ధి క్షీణత, అంటే నేను చేస్తుంది మంచా చెడా అనే విచక్షణ కోల్పోతాడు మనిషి. ఓకే. చేస్తున్న పనిలో మంచి చెడు అనేది చూడడు. ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంటే సరదాగా వీడియో తీసుకుంటాడు. లేదంటే కనుక చూడండి, మనం ట్రావెల్స్లో అబ్జర్వ్ చేస్తే ట్రావెలింగ్లో కూడా పక్కన కామన్ సెన్స్ ఉండదు. అంటే ఆలోచించరు వీళ్ళు, ఇంకా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందా అని కూడా చూడరు. ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోరు, పెద్ద సౌండ్ పెట్టుకుంటారు. పక్కన ఇప్పుడు ఏసీ కోచ్లో మొన్న ఒకసారి మామూలుగా ఏం జరుగుతుంది, సైలెంట్గా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. అదే పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. పడుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్. అయ్యో, ఇన్ని వందల మంది, అంటే కొంతమంది పడుకున్నారే, పదుల్లో అందరూ పడుకున్నారు. మిడ్ నైట్ 1 గంటకు కూడా. ఎందుకంటే తన హ్యాబిట్ అయిపోయింది, తనకు అర్ధరాత్రి కూడా చూడడం అలవాటు అయిపోయింది. పడుకునే ముందు చూస్తారు. దానివల్ల ఏంటి, బ్లూ లైట్ ఎఫెక్ట్ బాగా తగులుతుంది అండి రెటీనాకి. ఎప్పుడైతే బ్లూ లైట్ ఎఫెక్ట్ ఉందో రెటీనాకి, ఆటోమేటిక్గా ఇది మన హైపోథాలమస్లో సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే అప్పుడు దాకా బాగా పెరిగిన వ్యక్తులు కూడా డీవియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదేనండి, బ్లూ లైట్. సో అందువల్ల ఏంటంటే ఈ ఫోన్ వల్ల సగటు పెద్దవాళ్ళలో మీరు గమనించండి, ఈ మధ్య అయితే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు కూడా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా కొన్ని నమోదైన కొన్ని కేసెస్, ఇంట్లో చిన్న పిల్లల్ని డీల్ చేసే విధానంలో కూడా తాతయ్య గారిని ఇద్దామన్నా భయం వేసే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. అవునవును, చూస్తున్నాం. అంటే విచక్షణ పనిచేయట్లేదండి, బుద్ధి మందగించేస్తుంది. ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటో తెలుసా అండి, మనకున్న న్యాచురల్ ఎబిలిటీస్ కుంటుపడిపోతున్నాయి. ఓకే. 10 న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి, ఈ 10 న్యాచురల్ ఎబిలిటీస్ కుంటుపడిపోతున్నాయి. మనిషి ఎప్పుడైతే ఫోన్ మీద పెడుతున్నాడో ఆటోమేటిక్గా అన్ని ఈ లోపల మనం బ్రెయిన్కి వెళ్ళే వైర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ట్యూబ్ లైట్ నుంచి వెళ్ళే పవర్ సక్రమంగా వెళ్ళినప్పుడు ట్యూబ్ లైట్ పర్ఫెక్ట్ గా వెలుగుతుంది. అదే సక్రమంగా వెళ్ళిపోతే ఫ్లాష్ అవుతూ ఉంటది. అలాగే మన విచక్షణ, అంటే మనం చేస్తున్న మంచా చెడా అనే విచక్షణకు వెళ్ళే సిగ్నల్స్ ఏవైతే ఉన్నావో అవి సక్రమంగా వెళ్ళలేనప్పుడు ఏమవుతుంది, ఇలాగే చేసేది నేను మంచా చెడా అనేది ఉండదు. ఇంకా ఏం చేస్తున్నాడో తెలియదు. మాట్లాడుకోని విషయాలు మాట్లాడతాడు, వినకూడని విషయాలు వింటాడు, చూడకూడని దృశ్యాలు చూస్తాడు. ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే 5 సెన్స్ ఆర్గాన్స్ కుంటుపడిపోతున్నాయి. ఉంటాయి, పేరుగా ఉంటాయి, కానీ కుంటుపడిపోతున్నాయి. ఎందుకంటే ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది దృష్టి అంతా. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ స్టైల్ని మార్చడమే కాదు, తను కూడా ఇన్ఎబిలిటీ పర్సన్గా సొసైటీలో నిలబెడుతుంది. అందువల్ల ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ప్రావీణ్యంలోకి వచ్చేసింది. ఎందుకంటే సగటు మనిషి తన తెలివితేటలు వాడుకోవట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు, కంప్లీట్లీ డిపెండింగ్, ఆ తెలివితేటలకు కూడా డిపెండ్ అవుతున్నాడు ఏఐ మీద. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో జీపీటీ మిరాకిల్స్ మనం చూస్తున్నాం. అలాగే జనరల్గా చూస్తే ప్రతి చోట కూడా మెన్ పవర్ తగ్గిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది. దీని అందరికీ ఏంటంటే మన సగటు మనిషి తెలివితేటలు సైతం కుంటుపడిపోతున్నాయి.
సో ఇదంతా మళ్ళీ రిజర్వనేట్ అంటే మళ్ళీ దీన్ని ఉత్తేజింప చేయాలంటే ఒకటేనండి కారణం, ఒకటే మార్గం అండి. ప్రతి ఒక్కరు కూడా కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఏముంటాయి అనేది ఒక్కసారి తెలుసుకుని దానికి తగ్గట్టు ఒక ఫాదర్ మారితే చాలండి. ఓకే. ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద మారితే చాలండి. మా మైండ్ విజన్ మేము ఇచ్చేది ఒకటేనండి, మేము కంప్లీట్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇస్తాం. అది పిల్లలకి ఇవ్వం, మేము డైరెక్ట్గా పిల్లల్ని డీల్ చేయం. పేరెంట్ ఎవరైతే ఆ కుటుంబ పెద్ద ఉన్నారో వారిని డీల్ చేస్తాం. వారిలో చిన్న చేంజ్, వాళ్ళ పార్ట్నర్లో ఎంత చేంజ్ ఉండాలో ఆ చేంజ్, వీరిద్దరిలో చేంజ్ వస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో సూపర్ చేంజెస్ వస్తాయి. ఓకే సార్, కొంతమంది కాంపిటీషన్స్కి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇంకోటి ఇప్పుడు కమింగ్ సూన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఏ టైంలో పిల్లలు చదివితే వాళ్ళకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ మోర్ దెన్ వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది? అలాంటి వారికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే ఎర్లీ మార్నింగా, మిడ్ నైటా, లేట్ నైటా, ఆఫ్టర్నూనా లేదండి. ఓకే. కాన్సన్ట్రేషన్ ఇస్ ఎ కీ ఇంపార్టెంట్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ అనేది వన్స్ మనం గనక పెట్టించగలిగితే, కాన్సన్ట్రేషన్ ఎలా పాసిబుల్ అని అంటే గ్రాస్ మోటార్ స్కిల్స్ అని ఉంటాయి మన